మరి ఎక్కడ పోతుర్రు ఈ నిఘా ఎటు పోతుంది మరి ఎందుకు దొరుకుతలేరు ఆ దొంగలు? ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. 7 గంటల పాటు విచారణ అనంతరం అదుపులోకి. 3,200 కోట్ల స్కామ్ A4గా ఎంపీ మిథున్ రెడ్డి. కోల్యాగా బకపల్సి కోల్యాగా బగ్గనే వేసుకున్నట్టుంది. ఇక ఇప్పుడు అసలు ముచ్చట్లకు పోతే ఆయమన వార్తలకు పోతే బీ కేర్ఫుల్ నా కొడకా, అయ్యా బీ కేర్ఫుల్ నా కొడకా గర్జించిన ఈటెల నువ్వెవడివి అసలు? నా చరిత్ర నీకు తక్కువ తెలుసు. నేను ఎప్పుడైనా స్ట్రైట్ ఫైట్ చేస్తా, నీలాగా స్ట్రీట్ ఫైట్ చేయను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని ఊరు లేదు. హుజురాబాద్ వస్తా. స్థానిక ఎన్నికల్లో మీరే బరిలో ఉంటారు. నాపై కురుచ స్వభావంతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. వారి సంగతి బీజేపీ హైకమాండ్కు చెప్తా. నిర్ణయం తీసుకోకుంటే నష్టం నాకు కాదు. షామీర్పేటలో కేంద్ర మంత్రి బండి టార్గెట్గా ఫుల్ గరం గరం గరం. అసలు ఏంది వీళ్ళ పంచాది? బండి సంజయ్కి ఈటల రాజయ్యకు ఏడ ముదిరే, ఏడ సిక్కొచ్చి పడే, ఎవడు పెట్టిన పంచాది? ఎందుకని ఈ పంచాది మొదలవుతుంది? బీ కేర్ఫుల్ నా కొడక, నా జోలికి వస్తే ఖబర్దార్, నా జోలికి రావద్దు. పిచ్చి వేషాలు వేస్తే నష్టం ఎవరికో మీకు తెలుస్తుంది. నేను ఎప్పుడైనా స్ట్రైట్ ఫైట్ చేస్తా, నీలాగా స్ట్రీట్ ఫైట్ చేయను అంటూ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరోక్షంగా కేంద్ర మంత్రి బండి సంజయ్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈటెల వర్గానికి స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనంటూ ఈటెల వర్గానికి స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనంటూ బండి సంజయ్ పరోక్ష సంకేతాలు ఇచ్చారని ఆందోళన చెందుతూ హుజురాబాద్ నుండి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ టార్గెట్పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నువ్వెవడివి అసలు? నా చరిత్ర నీకు తక్కువ తెలుసు. నేను ఎప్పుడైనా స్ట్రైట్ ఫైట్ చేస్తా, నీలాగా స్ట్రీట్ ఫైటు చేయను. ఇంకేమో రాసుకొచ్చి 2రా చూద్దాం అది కూడా. నేను శత్రువుతో కొట్లాడతా, నీలాగా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకోను. ఎంతోమంది సీఎంలతో కొట్లాడినా నీలాంటి వాడితో కొట్లాడితే నా పతార ఏం కావాలి? హుజురాబాద్లో ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చాయో, ఎంపీ కూడా అన్ని ఓట్లు వేయించా. రేపు నా మనుషులే ఎన్నికల్లో సర్పంచ్గా, వార్డు మెంబర్గా ఉంటారు. మీ బతుకు ఏందో అందరికీ తెలుసు. చిన్న కురుస మనుషులు, నీడని చూసి భయపడేవారు. ధీరుడితో కొట్లాడతాం, కుట్రదారులతో కాదు. మీరు ఎవరు? మీ శక్తి ఏంది? మా శక్తి ఏంది? 2002లో కరీంనగర్కి వచ్చిన నా అడుగు పడని ఊరు లేదు. 2 సార్లు ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, 2 సార్లు మంత్రిగా పనిచేసిన. నా కార్యకర్తలను గుర్తించి టికెట్ ఇస్తే సరే, లేదంటే వార్డు మెంబర్ నుండి సర్పంచ్, ఎంపీటీసీ నుండి ఎంపీపీ వరకు, జెడ్పీటీసీ నుండి జెడ్పీ చైర్మన్ వరకు అన్ని ప్రజల ఆశీర్వదించి గెలిపిస్తారు అనే నమ్మకం నాకుంది. పిచ్చి వేషాలు వేస్తే నష్టం ఎవరికో మీకే తెలుస్తుంది. నా జోలికి రావద్దు, నాకు అడ్డు రావద్దు అంటూ ఈటెల రాజేందర్ ఫుల్ వార్నింగు ఇచ్చారు. వాయ్యా వామ్మ, ఎక్కడి పంచాది? ఏం పంచాది? గాపొద్దటి నుంచే ఈటెల రాజయ్యకు పొమ్మన లేక పొగబెడుతురు. ఈటెల రాజయ్యకు పొమ్మన లేక పొగబెడుతురు. ఇక మరి ఈటెల రాజయ్య కూడా తోక కోసుకొని పార్టీ పెట్టబోతుండు అనేది కూడా గుస నడిచింది సోషల్ మీడియాలో. ఇక ఇప్పుడు ఆఖరికి వస్తార కల్లా నా మనసులా చిన్న చూపు చూస్తున్నారు, నా మనసులా పట్టించుకుంటలేరు. నా కార్యకర్తలు, నా అభిమానులు అంటే ఎందుకు బండి సంజయ్కి మరి అంత ఇసుకొస్తుంది? నన్ను అభిమానించే వాళ్ళంటే బండి సంజయ్కి ఎందుకు ఇసుకొస్తుంది అనేది ఇక ఇప్పుడు పాకానికి వచ్చి కూసుందుల్లా పంచాది. అసలు ఇదేనా? ఇంకేమైనా పంచాది ఉందా? మరి నిన్న మొన్న అధ్యక్ష పదవి రేసులో కూడా ఈ కోడిలాగా ఉంది ఈటెల రాజయ్య. మరి ఆశపడి
కావాలని పంచాయతీ పెట్టుకుంటుండా, కెలిగించుకుంటుండా, నాకు అధ్యక్ష పదవి రాదాయా అనే బాధన మునిగిపోయిండా, అసలు ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ అనేది ఒక బీజేపీ లీడర్నే లైన్లో తీసుకుంటే ఏమంటారు, ఎట సంగతి, ఈ పంచాయతీ ఎట్లా బుచ్చే, మరి ఈ పంచాయతీ ఎట్లా తశ్వ